జనంలో విపరీతమైన ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నప్పుడు గాని, లేదా విపరీతమైన అభిమానం ఉన్నప్పుడు గాని, పోలింగ్ భారీగా జరుగుతుంటది. ఇప్పుడు తమిళనాడు, బెంగాల్‌లో అది ప్రభుత్వం పట్ల విపరీతమైన ప్రేమ పెరిగిందా? లేదా విపరీతమైన వ్యతిరేకత పెరిగిందో తెలియట్లేదు. ఎందుకంటే ఇంత భారీ పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ అతి వేగంగా జరగడం. మధ్యాహ్నం 3 గంటల వరకు తమిళనాడు 70% సాధారణంగా మనం 100 ఓట్లలో 10 ఓట్లు లెక్క తీసేయాలి. ఎందుకంటే అటు ఇటు ఏది వేరే చోట్లకి వెళ్ళిపోయి ఉండటమో, సెటిల్ అవ్వడమో ఇట్లాంటిది. బెంగాల్ లాంటి చోట్లయితే 15% తీసేయాలి. ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్కువగా ఇతర ప్రాంతాల్లో సెటిల్ అవుతారు. తమిళనాడులో వచ్చేటప్పటికి కాస్త కొంతే ఉంటుందన్నమాట. కాబట్టి ఆ లెక్క చూసుకోవాలి. తమిళనాడులో 70% పోలింగ్ 3 గంటలకి జరిగిందంటే 90లో 70 అంటే ఇంక 20 మందే ఓటేయాలి. ఇది ఒక ఆస్పెక్ట్. బెంగాల్‌లో 78.77% అంటే దాదాపు 80% మంది 3 గంటలకే ఓటేసారని ఇంకొక 10% ఇంకొక 5% వేయాల్సొస్తది అంతే సరిగ్గా చెప్పాలంటే. ఓవరాల్‌గా 6 గంటల దాకా పోలింగ్ కొనసాగుతది. ఎందుకు ఇంత ప్రభంజనం జనం ఎగబడి ఓట్లేశారు అన్నది మాత్రం $1,000,000 ప్రశ్న.